మొత్తం లాగుతున్నారు. ఇంక బబుల్స్ ఏమి ఉండవు కదండి. ఇప్పుడు సైడ్ స్టాప్స్ అయితే చేస్తున్నారు. అదిరిపోయింది అసలు, బండి మామూలుగా లేదు. లుక్ అయితే ఇలా ఉంది. మన మెయిన్ బ్రాండింగ్ వచ్చి స్టెప్నీ పైన అయితే ఇప్పించాను. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మన బచ్చాతో ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. నేనైతే ఇప్పుడు ర్యాపింగ్ కి తీసుకెళ్తున్నాను అనమాట. మోడిఫికేషన్స్ అనేవి స్టార్ట్ చేశాను. వరుసగా వస్తాయా రావా అనేది చెప్పలేను కానీ బట్ బచ్చా వ్లాగ్స్ కూడా మన వ్లాగింగ్ లిస్ట్ లో యాడ్ అయిపోయాయి అనమాట. ఈ రోజు అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఆరెంజ్ స్టిక్కరింగ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఆరెంజ్ స్టిక్కరింగ్ వచ్చి కంబాల్ చెరువులో ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. తీసుకున్నాక పూజ అది చేపించాను కదా, పూజ చేపించాక ఈ రోజే తీయటం. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోతున్నాను. మన TUV 300 ని ఎకో మోడ్ లోనే నడుపుతున్నాను ప్రస్తుతం. నేను కొంచెం మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అన్ని చెక్ చేశాక మిగతా మోడ్స్ అన్ని కూడా మనం చెక్ చేద్దాం. డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట బాద్షా మీద. ఆరెంజ్ స్టిక్కరింగ్ దగ్గరికి అయితే మన బండిని తీసుకొచ్చాను, అదే మన బాద్షాని. కంబాల్ చెరువులో అయితే బ్యూటిఫికేషన్ వర్క్స్ అలాగే ఎలా జరగట్లేదు తెలుసా, టక్కా 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 జరుగుతుంది. ఎదురుగుండానే మనకి ఆరెంజ్ స్టిక్కరింగ్ అదే ఉంటుంది. మొత్తం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. తెలుసు కదా ప్రవీణ్ గారు, ఆయనే చేస్తున్నారు వర్క్ మంది. రూఫ్ రైల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే రిమూవ్ చేస్తున్నారు. అవి రిమూవ్ చేశాక పైన అంతా క్లీనింగ్ అవుద్ది. క్లీనింగ్ అయ్యాక ర్యాప్ అనేది స్టార్ట్ చేస్తారు. రూఫ్ రైలింగ్స్ తీసేశారు కదా, వాషింగ్ అయితే వెళ్ళింది అనమాట. బండి వాష్ అయితే అయిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. డైమెన్షన్స్ అవి తీసుకుంటున్నారు అనమాట ర్యాప్ కట్ చేయడానికి. ప్రవీణ్ గారు బండి మీ చేతిలో పెడుతున్నాను, మరి చూసుకోవాలి మీరే. ఎందుకు ఏ కలర్ వేస్తున్నారు ఇప్పటికైనా చెప్పండి. ఓకే, మ్యాట్ బ్లాక్. ఓకే, ప్రవీణ్ గారు చెప్పారంటే ఫిక్స్ అయిపోవచ్చు. మ్యాట్ బ్లాక్ ఇదేనండి ఇప్పుడు వేసేది మనకి. ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా లేదంటే ఏంటండి? ఉన్నట్లో ప్రీమియమా? తక్కువ రేటు కూడా ఉంటాయి కానీ తక్కువ అసలు వద్దండి మనకి. మంది ఎక్కడెక్కడికో వెళ్తుంది బండి. అవునా? 3-4 ఇయర్స్ తర్వాత తీస్తాం. ఓకే, మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు కదా, ఇప్పుడైతే కొలుచుకుని కట్ చేస్తారు అనమాట ర్యాప్ ని. మ్యాట్ బ్లాక్ కస్మన్ కటింగ్ అయిపోతుంది అనుకుంటాం కానీ ర్యాపింగ్ అంటే చాలా పెద్ద పని. అసలు మొత్తం పైన అంతా ఏ డస్ట్ లేకుండా క్లీన్ చేసి ఈ ర్యాప్ అయితే పైకెక్కిస్తున్నారు. మొత్తానికి ర్యాప్ అయితే పైకెక్కింది. సో ఇప్పుడు నెక్స్ట్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మొత్తం లాగుతున్నారు. స్ప్రే అది చేస్తున్నారు. స్ప్రే చేశాక మొత్తం ఇక్కడ ప్రెస్ అది చేస్తారు లోపలికి. ఇంక బబుల్స్ ఏమి ఉండవు కదండి. చూడండి షేప్ అది ఎలా వస్తుంది. ఇక్కడ పైన ఎలా షేప్లో ఉన్నాయి చూడండి, ఆ షేప్ అది వచ్చేస్తుంది. ఎంతసేపు పట్టచ్చు అంటారండి మొత్తం? ఫుల్ వెహికల్ 1 డే పడుతుందండి. ఫుల్ వెహికల్కి అయితే 1 డే. ఫుల్ వెహికల్ అంటే ఇప్పుడు మీది టాప్ సైడ్ రూఫ్ సైడ్ పిల్లర్స్ అన్ని కలిపి ఈవినింగ్ అయిపోతాయి. ఈవినింగ్ అవుద్దండి. ఓకే, ముందుగా రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా? అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓకే, బేసిక్గా మనకి ఇది ఎన్నాళ్ళు ఉండొచ్చు? 3-4 ఇయర్స్ ఉంటుంది. 3-4 ఇయర్స్ పక్కా ఉంటుంది. తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత తీసేసిన పెయింట్ అది ఏం డ్యామేజ్ కాకుండా నీట్గా గమ్ లేకుండా వచ్చేస్తుంది. ఓకే, అందుకే కదా ప్రీమియం క్వాలిటీ వేయించేది. ఇక్కడ నుంచి చూడండి షేప్ ఎలా దిగుతుందో. ఆ ఎడ్జెస్ అవి కూడా చాలా జాగ్రత్తగా చేయాలి కదా. చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే బబుల్స్ ఫామ్ అయిపోయి రావు. అందుకనే టైం టేకింగ్. బ్రదర్ ఇప్పుడు బండి బయట పెడతాను నేను, ఎండకి పర్లేదు, ఏం కరిగిపోదు కదా? ఏం కరిగిపోదు. వర్షం పడినా ఏమవుతుంది, వర్షం పడినా కూడా ఏమవుతుంది. అంతా నీట్గా. మన కార్ ప్లేస్ అయితే మారింది. మొత్తం ఎడ్జెస్ అన్ని కూడా అయిపోతున్నాయి. వెరీ సూన్ రూఫ్ టాప్ అయితే లుక్ మొత్తం చూపిస్తారు. మన వాళ్ళు సర్వీస్ సెంటర్ లో అయితే టైర్లు ఏం మార్చక్కర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకో 20,000 కిలోమీటర్లు అని అంటున్నారు. నాకేమో మనసు గలగల కుట్టేసుకుంటుంది, మార్చేద్దామా ఏంటా అని చూడాలి. మన కార్ ప్లేస్ మారిందని చెప్పాను కదా, అక్కడ ఒక ఆడి వచ్చింది అనమాట. ఆడికి ఫిలిం అది చేస్తున్నారు వీళ్ళు. బాబా పడవ అదిరిపోయింది అసలు, బండి మామూలుగా లేదు.
సో గైస్ మన బండికి అయితే వేరే బోర్డులతో వచ్చింది కదా, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ బోర్డ్స్ అన్నమాట. వీళ్ళ దగ్గరే చేపిస్తున్నాను, ఫ్రంట్ అండ్ రేర్ 2 బోర్డ్స్ లో చేపిస్తున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇండియా వైడ్ షిప్పింగ్ కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, వీళ్ళైతే షిప్ చేస్తారు మీ అడ్రస్ కి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు సైడ్ డోర్స్ కి ఎలా ఉంది కదా, ఇవి కూడా బ్లాక్ అయిపోతే చూడండి. ఎండ బేభత్సంగా ఉంది, పైనంతా ర్యాప్ అంతా అయిపోయింది, షేపులు గీపులు అన్ని వచ్చేసాయి. ఇది కొంచెం చూడండి నీట్ గా. పైన అది అయిపోయాక ఇక్కడ బానెట్ దగ్గర అయితే చేపిస్తున్నాను. రూఫ్ అయిపోయింది, రూఫ్ అయిపోయాక బానెట్ దగ్గర కూడా అయిపోతుంది. ఇప్పుడు సైడ్ స్ట్రాప్స్ అయితే చేస్తున్నారు. ఈ సైడ్ డోర్స్ ర్యాప్ చేయడానికి ఈ బీడింగ్ అనేది కూడా తీసేస్తున్నారు. ఆల్రెడీ క్రోమ్ బ్రీడింగ్ అది తీసేయమని చెప్పాను. కనబడటానికి చిన్న పోర్షన్ లా కనిపించిన చాలా అంటే చాలా టైం తీసుకుంది అనమాట మొత్తం ర్యాప్ అది అవడానికి. ఇంకా స్టిల్ కంప్లీట్ అవ్వలేదు, లాస్ట్ ఫినిషింగ్ టచ్ లో అయితే ఉన్నారు. ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది. లోపల సైడ్ బీడింగ్లు అన్ని తీసి మరీ చేస్తున్నారు అనమాట. అటు సైడ్ ఉంటది కదా, ఆ ఎండ్ పార్ట్ లోపలికి పెట్టేస్తున్నారు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. మన బండి లుక్ మొత్తం మారిపోతుంది. అసలు ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది, ఇంకొక సైడ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ర్యాప్ అంటే ఏదో చిన్న విషయం అనుకుంటున్నారేమో, లుక్ మొత్తం మారిపోద్ది. ఒక పక్క బయట ర్యాపింగ్ వర్క్ అది జరుగుతుంది కదా, లోపల అయితే మన బ్రాండింగ్, అదే మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ బ్రాండింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్రింట్ ఇస్తారు, ప్రింట్ మీద అబ్బో చాలా కథ ఉందిలేండి, అయ్యాక మాట్లాడుకుందాం. నాకు కార్ తో పాటు వచ్చిన ఈ నెంబర్ ప్లేట్లు అన్నమాట. ఈ నెంబర్ ప్లేట్లు పట్టుకుని మనం ఇండియా వైడ్ అంతా తిరగలేం. సో అందుకే నేను ఆరెంజ్ స్టిక్కరింగ్ లో గవర్నమెంట్ అప్రూవ్డ్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి, అవి అయితే చేపిస్తున్నాను అనమాట. వీళ్ళు ఇండియా వైడ్ డెలివరీ కూడా చేస్తారు. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో వీళ్ళ డీటెయిల్స్ ఉంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. కింద చూడండి, ఇక్కడ ఒక ఫ్రేమ్ వేసారు కదా, ఆ ఫ్రేమ్ లో మనకి నెంబర్ బోర్డ్ అనేది పెడతారు. ఇందాక లోపల కట్ అవుతున్నాయి కదా మన బ్రాండింగ్లు, ఇట్ సైడ్ గ్లాస్ కి అటు సైడ్ గ్లాస్ కి కూడా వేపిస్తున్నాను. రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాకి డీటెయిలింగ్ వర్క్ అంటే ఆరెంజ్ స్టిక్కరింగ్ అనే చెప్తాను. మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూసారా మన బండికి. అటు పైన, ఇటు బ్రాండింగ్, అటు ముందు, ఇటు సైడ్ కూడా పేరు పడిపోయింది మంది. ఫస్ట్ అయితే ఫ్రేమ్ పెట్టేశారు, ఫ్రేమ్ పెట్టాక నెంబర్ బోర్డు పెడుతున్నారు. క్లిప్పింగ్ టైప్ బోర్డు అనమాట, టక్ మన లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా అదిగో అంతే, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ దానిపైన ఫ్రేమ్. మన మెయిన్ బ్రాండింగ్ వచ్చి స్టెప్నీ పైన అయితే వేయించాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ నుంచి అయితే లుక్ ఎలా ఉంటుంది. ఓవరాల్ బండి ర్యాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిగతా అన్ని చిన్న చితక పనులు ఉంటాయి కదా, అవి చేస్తున్నారు. ర్యాప్ అయిపోయిందని పైన రూఫ్ రైల్స్ ఉంటాయి కదా, ఆ రూఫ్ రైల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసేస్తున్నారు. పొద్దున్న తీసారు కదా, మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ కూడా బ్లాక్ కలర్ ర్యాప్ చేపిస్తున్నాను నేను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొబైల్ స్క్రీన్స్ అన్ని కూడా కొత్త డిజైన్లు వచ్చాయి. అసలు ట్రెండ్ సెట్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ అంతా ఉంది కదా, ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తారు. మెయిన్ గా కార్ స్క్రీన్ గార్డ్స్, నెంబర్ బోర్డ్స్, కార్ కీ పౌచ్లు, బైక్ స్క్రీన్ గార్డ్స్, ల్యాప్టాప్ స్క్రీన్ గార్డ్స్, మొబైల్ స్క్రీన్స్, కార్స్ ఆన్ ఫిలిమ్స్ చితక్ కూడా వేస్తారు అంతే. ఇదంతా కూడా కొత్త స్టాక్. ఇంతే అనుకుంటున్నారేమో, చూడండి రంగురంగులు. కంపాస్ మందే రెడీ అవుతుంది. బానెట్ మీద వేద్దామా లేదంటే సైడ్ డోర్ మీద వేద్దామా అనేది చిన్న కన్ఫ్యూజన్. ప్రవీణ్ గారు ఇప్పుడే లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో తీసుకొచ్చారు మన దానికి, అడుగుతుంటే చెప్పట్లేదు. వెయిట్స్ అని ఉంది, మరి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయన ఏం వేస్తారా అని. ఓహో, ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు మీరు. ప్రవీణ్ గారికి కూడా అర్థమైపోయింది, అందుకే అడ్వెంచర్ అవైట్స్ అని ఫైనల్ చేశారు. అడ్వెంచర్ అవైట్స్కి ఈ డోర్ మీద ఆ డోర్ మీద వేస్తున్నాం. అలా అయితే రాబోతుంది అడ్వెంచర్ అవైట్స్ అని ఇలా కనిపిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లుక్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ లుక్ ఎలా ఉంది. సో ఇంకొక సైడ్ అయితే అడ్వెంచర్ అవైట్స్ వేస్తున్నారు. ఈ లుక్ అయితే మటుకు క్రేజీ ఉంది. ఈ లుక్ ఎంతమందికి నచ్చింది అనేది నాకు పక్కాగా కామెంట్స్లో అయితే కామెంట్స్ చేసి చెప్పండి. ప్రవీణ్ గారు కంపాస్ వచ్చి బానెట్ మీద వేద్దామని ఫిక్స్ అయ్యారు, అందుకే ఆయన ఇంకా ఫైనల్ చేశారు. గైస్ బానెట్ మీద బొమ్మ అయితే ఎలా వచ్చింది, బొమ్మ అంటున్నాను కంపాస్, అదిరిపోయింది. మౌంటైన్స్ ప్లస్ కంపాస్. టోటల్ క్రెడిట్స్ మీవే అండి. పొద్దున్న నేను తీసుకొచ్చినప్పుడు ఒకలా తీసుకొచ్చాను, ఇప్పటికైతే మొత్తం రూపురేఖలు మార్చాను. థ్యాంక్స్ ఎలా. ఇంకేం చేయిస్తే బెటర్ అండి? మీరు ఆల్రెడీ రూఫ్ అన్నీ చేయించారు కాబట్టి ఎలా వీల్స్ కూడా బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది. అవునా? మనకేం తెలిసిన కాంటాక్ట్ ఉందా? ఉంది, ఇస్తాను, చేయించాను. అదేదో మీరే చేయించేయండి. అవునా? ఎందుకంటే నేను రేపు మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతాను, సో మీరే చేయించండి.
సరే మీ చేతిలో పెడుతున్నాను మళ్ళీ. మీకు ఇంకేం కావాలంటే అవన్నీ చేయించండి. మన బండి ఎక్కడ చూసినా ఎవరు చూసినా గుర్తుపట్టాలి అంతే. తప్పకుండా. సో మొత్తానికి ఎంత అయిందంటారండి దీనికి? ఎస్టిమేషన్ 18 to 25 monthsలో అవుతుంది. 18 to 25,000. అంటే మనం ప్రీమియం క్వాలిటీ వేయించాం కాబట్టి మీకు ఎలవీల్ పెయింటింగ్తో కలిపి. అలోవిల్స్ పెయింటింగ్ ఎలాంటితో కలిపి. అండ్ ఇంకొకటి ఇప్పుడు 18 to 25 అన్నారు కదండి, ఇందులో ప్రీమియం క్వాలిటీ వేయించాం మనం. ఇది కాకుండా కార్ టు కార్ వేరీ అవుతుందండి. కార్ టు కార్ వేరే అవుతుంది. ఎస్యూవీ కాబట్టి ఆ రేటు. మామూలు స్మాల్ కార్స్ అయితే ఇంకా తగ్గుతుంది. అది 12, 10 అలా స్టార్ట్ ఫ్రమ్ 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం అండి, ఇది లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్ ఏం కాదు. పార్షియల్ ర్యాప్ ఆల్రెడీ కంపెనీ వాడు కూడా హైర్ అనేది డ్యూయల్ టోన్ ఇస్తారు. అదేమి ఇల్లీగల్ కాదు. పార్షియల్ ర్యాప్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ ర్యాప్ కలర్ చేంజ్ అయితే ఇల్లీగల్. కలర్ చేంజ్ చేపిస్తే మళ్ళీ మీరు ఆర్టీవీ దాంట్లో కూడా చేంజ్ చేపిస్తారు. అంటే మన ఆర్సీలో కలర్ చేంజ్ చేపిస్తారు. ఓకే అండి, పొద్దున్న నుంచి మా బండి మీద ఉన్నారు. థ్యాంక్స్ లాట్ అసలు. అండ్ అది కూడా చేయించాను కొంచెం. ఓకే తప్పకుండా. అండ్ మా తరపు నుంచి ఎవరన్నా మటుకు వచ్చారంటే వాళ్ళకి కూడా అవుట్పుట్ ఎలాగే ఇవ్వండి. ఓకే. సో గైస్ చూశారు కదా, ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ గురించి అడుగుతారు, అది వచ్చే వ్లాగ్స్లో మన ఎలోవెల్స్ కూడా రెడీ అయిపోతాయి కదా, అప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపిస్తాను. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టైం చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆరెంజ్ టికరింగ్ రాజమండ్రి.